తమిళనాడు రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీన్లోకి టీటీవీ దినకరన్ పార్టీ చేరింది. టీటీవీ దినకరన్ వర్సెస్ టీవీకే మధ్య పోరు ముదురుతోంది. ఏఎంఎంకే పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ టీవీకేకు సపోర్ట్ చేశారంటూ విడుదల చేసిన లేఖ పూర్తిగా ఫోర్జరీ అని దినకరన్ ఆరోపించడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏఎంకే ఎమ్మెల్యే కామరాజ్ తమ పార్టీ అనుమతి లేకుండా టీవీకేకి మద్దతు ఇవ్వలేదని, బయటకు వచ్చిన లేఖ నకిలీదేనని దినకరన్ వర్గం చెబుతోంది. ఇదే సమయంలో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా గవర్నర్కు దినకరన్ లేఖ ఇవ్వడం మరో చర్చకు దారితీసింది. எங்க எம்எல்ஏ அவர் திரு எஸ் காமராஜுக்கு நான் லெட்டர் டைப் பண்ணி அனுப்பி அவர்கிட்ட என் கையெழுத்தையும் போட்டு அவர் கையெழுத்தையும் போட்டு அரௌண்ட் 6:30 6:45 இதை கையெழுத்து போட்டு செக்ரட்டரிட்ட கொடுத்து அனுப்புறாரு பாண்டிச்சேரியில இருந்து. இது வந்து இங்க ரீச் ஆகிறதுக்குள்ளார இந்த டிவி சேனல்ஸ் ஐ சா தட் ஃபோர்ஜரி திஸ் திங் இஸ் கம்மிங் அவுட். நான் இமிடியேட்டா கவர்னர்கிட்ட அப்பாயின்மெண்ட் கேட்டு வந்து இந்த ஒரிஜினல் லெட்டரை வந்து கொடுத்துருக்கேன். காப்பியை கொடுத்துட்டு இன்னொரு காப்பி எடுத்து வரேன். எனக்கு ஒன்று இது வந்து ஹார்ஸ் ரைடிங்காக இருக்கணும், குதிரை பேரமாக இருக்கணும், இல்லை எங்கள் எம்எல்ஏக்கு ஃபோன் போட்டால் எடுக்க மாட்டுறாரு, இல்லை எடுக்காத மாதிரி அது ஃபோனை பிடிங்கி வச்சுருக்காங்களா என்னன்னு எனக்கு தெரியல. அவர் ஃபோனை ரீச்சபிளாக இல்லை, நாட் ரீச்சபிளாக இல்லை அது ஃபோர்ஜரியாக இருக்கணும். ரெண்டு தான் அதான் கவர்னர்கிட்ட சொல்லியிருக்கேன். இதை வந்து சீரியஸ் அலிகேஷன், நீங்கள் அதை இன்வெஸ்டிகேட் பண்ணணும்னு சொல்லி. అయితే టీవీకే మాత్రం దినకరన్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. కామరాజ్ స్వచ్ఛందంగానే మద్దతు లేఖ రాశారని, దానికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది టీవీకే. దినకరన్ అనుమతితోనే ఆ లేఖ ఇచ్చినట్లు కామరాజ్ వీడియోలో చెప్పారని టీవీకే చెబుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనగా తాజాగా టీటీవీ దినకరన్ ఎపిసోడ్ మరో మలుపు తీసుకుంది. దీంతో లేఖ అసలుదా ఫోర్జరీనా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ చెన్నై నుంచి అందిస్తారు. చెన్నై లోకేష్, ఏం జరుగుతోంది చెన్నైలో? అసలు ఇటు మద్దతు కూడగట్టడంలో విజయ్ ఫెయిల్ అవుతున్నారా అంటే అక్కడి నుంచి ఏం సమాధానం వినిపిస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి? కార్తిక్, తమిళనాట ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ అడుగులు వేస్తున్న కొద్దీ అవాంతరాలు విజయ్ని వెంటాడుతున్నాయనే చెప్పాలి. ఏదైతే నిన్న చివరి నిమిషంలో 3 పార్టీల మద్దతుతో తన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ని 3వ భేటీ అయ్యారు టీవీకే అధినేత విజయ్. అయితే ఆయన భేటీ అనంతరం కూడా 2 లేఖలు మాత్రమే సమర్పించారని చెప్పి కూడా గవర్నర్ ఏదైతే లోక్ భవన్ నుంచి కూడా ఒక సోర్సెస్ అయితే వినబడుతుంది. లాస్ట్ మినిట్లో ఏదైతే మద్దతు ఇచ్చినటువంటి వామపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే పార్టీ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తారని ప్రకటించింది. అయితే 2 పార్టీకి సంబంధించినటువంటి లేఖలు మాత్రమే కూడా విజయ్కి అందజేశారు. వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అధినేత తిరుమావల్లవన్ ఇంతవరకు కూడా లేఖను విజయ్కి అందించలేకపోయారు. సో అది అందించలేకపోవడంతో ఇటు గవర్నర్ కూడా ఆ లేఖను అందించడానికి ఇవాళ వరకు కూడా టైం అడిగి, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి కూడా అడిగినట్లుగా కూడా సమాచారం. సో అందుకు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ప్రమాణ స్వీకారం ఇవాళ ఉంటుందని చెప్పి కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనేటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతవరకు కూడా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అనుమతి లేక, మద్దతు లేక ఇంతవరకు కూడా విజయ్ చేతికి అందలేదు. వీసీకే పార్టీ అయితే మాత్రం ప్రధానంగా కొన్ని షరతులను, కొన్ని డిమాండ్లను చేస్తుంది. అదే ఇప్పటికే 2 స్థానాలు కలిగినటువంటి వీసీకే పార్టీకి ఒక మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వాలి. ఆ డిప్యూటీ సీఎం పదవి కూడా ఏదైతే తిరుచి ఈస్ట్ నుండి కూడా ఇప్పటికే గెలుపొందినటువంటి 2వ స్థానంగా విజయ్కు ఉన్నటువంటి ఆ 2వ స్థానాన్ని రాజీనామా చేసిన అనంతరం ఇటు వీసీకే పార్టీ అధినేత అయినటువంటి తిరుమావలన్కు ఆ స్థానాన్ని కేటాయించి అక్కడ గెలుపొందిన తర్వాత తనకు డిప్యూటీ సీఎంతో పాటు తమ పార్టీలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ షరతులకు అనుమతిస్తే తప్ప, ఆ షరతులకు అంగీకరిస్తే తప్ప తమ మద్దతు విజయ్కి ఉండబోదు అని చెప్పి తేల్చి చెప్పింది. సో దానిపైన ఇప్పుడు టీవీకే వర్గం, అదేవిధంగా టీవీకే అధినేత విజయ్తో పాటు ఇక్కడ ప్రధానంగా కూటమిలో ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడింది. నిన్న సాయంత్రం నుండి కూడా గవర్నర్ భేటీ అనంతరం నుండి కూడా అదే చర్చలు కొనసాగుతున్నాయి. విజయ్ ముందు ఉన్న ఆప్షన్ వీసీకే పార్టీ మాత్రమే. మరోవైపు ఐయుఎంఎల్ పార్టీ యొక్క మద్దతు కూడా లభిస్తుంది అన్నప్పటికీ కూడా వారు కూడా ఇంతవరకు లేఖ సమర్పించినటువంటి పరిస్థితి. సో ఇవాళన్నా కూడా ప్రమాణ స్వీకారానికి చిక్కుముడి వీడుతుందా లేదా అని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్.